పద్ధతి బాగుంది పిలవాలి. రైట్? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 కృష్ణ హరే కృష్ణ. నామ సంకీర్తన జపం చేయట్లేదు. ఒక్క మాతాజీ హరే కృష్ణ మంత్రాన్ని స్ట్రిక్ట్ గా కూర్చొని జపమాలతో భగవంతుడి యొక్క నామం జపం చేస్తే ఆ భగవంతుడి యొక్క సచ్చిదాన శక్తి ఊరు మొత్తం వ్యాపించి, ఎలాగైతే రామదాస్ సంకీర్తన మొత్తం ఇంత స్ట్రాంగ్ గా ఉంది ప్రెసెంట్ వాతావరణం, అప్పుడు సంకీర్తన మహిమ. మీరు కూడా జపం చేసిన వల్ల ఆ మహామంత్ర బలము ఈ ధామాన్ని కాపాడుతుంది. జస్ట్ పూజలు చేస్తుండ్రు అంతే, అందుకే మారలే ఇంకా. సో పూజలు ఎప్పుడు చేయాలి తెలుసా? పవిత్రం చేసుకుంటూ జపం చేసి పూజ చేస్తే ఆ పూజ రిజల్ట్ వేరు. అంటే పరీక్ష బాగా చదివి ఎగ్జామ్ రాస్తే రిజల్ట్ వేరు. రేపు పొద్దున వస్తాను, మీ గ్రహాలేం బాలే, ₹1,00,000 కొట్టు అంటే ఏం చేస్తారు మీరు? మీరు భయపెట్టేస్తారు. మీ భర్తలుగా మీ పిల్లడికలాగా మీరు అది దోశలు పెట్టింది, అది పెట్టింది, ఇది పెట్టింది ఏంది, మీరు భయపడిపోతారు. అప్పుడు లోపల లాస్ట్కి మతం మారిపోతారు. అంత డబ్బులు ఉండాలి కొత్తాలకి. సో ఇదంతా నథింగ్ అన్నమాట. శ్రీరామదాస్ గుడి కట్టా కదా, తన యొక్క భార్య ప్రెగ్నెన్సీ టైంలో స్వామివారికి మందిరం కట్టింది. ఆమె కూడా ఇటుకలు మోస్తుంది అనమాట. మీరు భద్రాచలంలో ఇప్పుడు ఏ మందిరం కట్టనవసరం లేదు, ఇటుకలు మోయిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీలో మీరు కూర్చొని చైర్ మీద కూర్చొని ఈ రామదాసు చక్కగా భద్రమహర్షితో వచ్చింది. ఎంత భద్రమహర్షి తపస్సు చేయకపోతే ఇక్కడ గుడి వచ్చేది కాదు. ముఖ్యంగా మూర్తులు వచ్చేవి కాదు, ఇప్పుడు గుడిలో ఉన్న మూర్తులు వచ్చేవి కాదు. అంటే ఒక భక్తుడి యొక్క ప్రేమతో కదా రాముడు వచ్చాడు, మీకోసం వచ్చాడు కదా, ఒక భక్తుడి కోసం వచ్చాడు. ఓకే, ఒక భక్తి. అదే విధంగా మీరు తపస్సు చేశారనుకోండి జపము, ఈ భక్తి ఇంకా తరతరాలు సాగుతుంది. ఇంట్లోనే నామజపం చేసుకున్న తర్వాత కృష్ణుడికి వండి పెట్టి కృష్ణుడి వద్ద పెట్టిన తర్వాత మనం అది తింటే మనకి మంచి పాజిటివ్ గుణాలన్నీ వస్తాయి. మనలో ఉన్న నెగిటివ్